సినిమా మీకు సినిమా సంక్రాంతికి బాలయ్య మహారాజ్ గట్టిగా చెప్పు. సంక్రాంతికి బాలయ్య మహారాజ్ ఎట్లుంది? బాగుందా సినిమా? బాగుంది. ఎట్లా ఏం చూసావు? ఏం నచ్చింది? ఏ పాట నచ్చింది నీకు? రబిడి ఇప్పుడు ఒక్కటే నచ్చిందా? అన్నీ నచ్చినాయి. చెప్పు. సంక్రాంతికి బాలయ్య మహారాజ్. ఎంజాయ్ చేసావా మూవీ? జై బాలయ్య. జై బాలయ్య. గట్టిగా జై బాలయ్య. అందరూ దయచేసి మీ మీడియాలో మీకు చెప్తున్నా, ఈ వీడియో చూసి మీ అందరు మీకే చెప్తున్నా, మా ఊరి పేరు ఎండి మస్తాన్. ఉన్న గేమ్ చేసి సినిమా 50,000 కోట్లు కొడతా అంటే మీరు నంబర్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు, మీరు ఇంటికి వచ్చి అటాక్ చేస్తున్నారు, మీ ఇంటికి బుల్డేజర్లు వచ్చిన నైట్ మీరు బుచ్చవాడిని కూడా భయపడుతున్నాడు. మీకు ప్రాణాలు ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి సారు, గిరిరాజ్ సారు, మన గేమ్ ఛానల్ రామ్ చరణ్ సార్, దయచేసి మీకు ప్రాణాలు ఉంది, మీరు కాపాడండి. మీరు చాలా భయపడుతున్నాడు. రివ్యూ సినిమా బాగుందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. బ్యాగ్ కొట్టారు కానీ సార్ ఇప్పటికే నేను 4 సిమ్ములు మార్చిన సార్ ఒక్కటే రోజుల. ఇంకొక సిమ్ వేసుకొని వచ్చిన ఆయన ఆ సిమ్ కూడా ఫోన్లు వస్తున్నాయి సార్. దిల్రాజు గారు మీ సినిమా బాగుందని చెప్పడం తప్ప సార్? సినిమా బాగుందని చెప్పా సార్? సార్ 50,000 కోట్లు కొడతానని చెప్పడం తప్ప సార్? 1,00,000 కోట్లు కొడతాదని చెప్పా. నేనే చెప్పా సినిమా మీద అభిమానంతో, సినిమా హీరో అంటే ప్రాణంతో, సినిమా హీరోని దేవుడిలాగా పూజించేవాడిని. నేను చేసిన తప్పేంటండి? నేను చేసిన ఒక మాట అన్న, చిన్న పిల్లగాన్ని అమ్మ నాన్న కడుపులో నుంచి పెంచి పెద్ద చేస్తే 23 సంవత్సరాలు వచ్చినంత వరకు ఒక పేరటోడు ఎవడన్నా వచ్చి అమ్మ మనం చెప్తే అన్ని తిడితే వాడిని సంపాదించుతారన్న అమ్మ నాన్న. అలాంటిది ఒక సినిమా రావాలంటే ఒక ఆర్టిస్ట్, ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ 3-4 సంవత్సరాలు కష్టపడి హీరోయిన్, ఒక ఐటమ్ గర్ల్, ఒక మోడల్ గర్ల్, అంతమంది అంత